యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసే ఉంటుంది అని మాటిస్తున్నాడు. మరి డేరా అనగా కుటుంబము. మరి నీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆశీర్వాద కుటుంబంగానే ఉంచుతాను, నీ ఇంటిని ఆశీర్వాదంగా ఉంచుతాను. మరి నీ ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా ఎక్కడ పెట్టినప్పటికీ అది ఎక్కడికి పోకుండా నీ ఇంట్లోనే ఉంటుంది, దాచబడుతుంది ధనాన్ని అని దేవుడు మాటిస్తున్నాడు అనమాట అండి. మరి అలాంటి ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రతి క్షణము కూడా వాగ్దానాలను ధ్యానించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని అలా ధ్యానించుకుంటూ ఉంటే మనకి ఎంతగానో క్షేమాన్ని ఇస్తుందండి. మనకే కదండి, మన కుటుంబ సభ్యులకి, మన బిడ్డలకి కూడా క్షేమం అలా వస్తూనే ఉంటుందండి. క్షేమం పొందుకుంటూనే ఉంటాము, ఆశీర్వాదాలు మనం పొందుకుంటూనే ఉంటామండి. అలాగే వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుందామండి. మరి ఈ దినమంతా వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఉండాలని, మరి దేవునికి దగ్గరగా జీవించాలని మరి ఆశపడతామండి. మరి నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ మరి వాగ్దానం ధ్యానించుకుంటూ ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు లాభకరంగా ఉంటుంది, కానీ మరి శాపకరంగా మాత్రం ఉండదండి. దేవుడిని నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు, కానీ శపించడండి. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.